ఇప్పుడే మేము మా గేట్ దగ్గరికి వచ్చాం. ఇదే మా హోటల్. లుక్ అట్ దిస్, ఏదో సినిమాల్లో చూపించినట్టుంది అసలు. ఇంకో 10 minutes లో మనం స్టార్ట్ అవుతాం ఎయిర్పోర్ట్ కి. సో just basic skincare like moisturizer, wet toner, moisturizer and sunscreen, and I'm just applying a little powder, just random talcum powder, and I'll be applying some lip balm. Ante for now, and comfortable outfit. So we'll start to airport in another local రావచ్చు. So we'll start to airport in another few minutes. సో ఇప్పుడే మేము ఆ బ్యాగ్ చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. మా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే షటిల్ ఎక్కాలి. షటిల్ బ్యాగ్ కోసం వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇప్పుడే మేము మా గేట్ దగ్గరికి వచ్చాం. గేట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. మేము కొంచెం అర్లీగా వచ్చాం కాబట్టి వీఆర్ స్టిల్ వెయిటింగ్ అట్ అవర్ గేట్స్. అర్లీగా ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా ఫస్ట్ ఫ్లైట్ డిలే అయింది. సరే డిలే అయింది, లేట్గా వెళ్దాం అనుకుంటే మళ్ళీ రీస్కెడ్యూల్ అయింది ముందుకు. సరే ముందుకు అయింది కదా అని చెప్పేసి మేము త్వరగా వచ్చేసాం. త్వరగా వస్తే మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఫ్లైట్ మళ్ళీ డిలే అయింది. సో ఇట్లా ముందుకి వెనక్కి అప్డేట్ అయ్యి ఫ్లైట్ మేము ఎందుకన్నా మంచిది కొంచెం ముందుగానే వెళ్దామని త్వరగా వచ్చేసాం. అండ్ వీఆర్ వెయిటింగ్ అట్ అవర్ గేట్స్. నేను ఆలోపు ఇట్లా చిన్న వీడియో తీసుకుందామని ఇట్లా వాష్రూమ్ లోకి వచ్చా. ఎవరు లేరు వాష్రూమ్ లో, ఇట్స్ ఆల్ ఎంప్టీ. సో ఐ థాట్ లెట్ మీ టాక్ విత్ యూ గైజ్ ఇన్ ది వాష్రూమ్. ఐ నెవర్ డిడ్ దిస్ బిఫోర్. సో కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇట్లా వాష్రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నా. అండ్ అమ్మాయిలు వాష్రూమ్ లోకి వస్తే యూ నో వాట్ దే డూ, they admire themselves in the mirrors. So this is my outfit for the day. So it's very comfy. It's cord set which I bought in West Side, and it's very comfortable. Night time travel kabatti I thought this would be a perfect fit. And yeah, మన గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళి వీల్ ఎక్స్ప్లోర్. మేము రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోద్ది, మిడ్ నైట్ అయిపోతుంది. సో అక్కడ కార్ పికప్ చేసుకొని ఒకటి, దెన్ వీ విల్ గో టు అవర్ హోటల్. యా, చూపించేస్తా మీకు కూడా. నాతో పాటు మీరు కూడా వేగస్ చూసేయండి. ఓకే, ఫ్లైట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. త్వరగా స్టార్ట్ అయినట్టు. 8:24. మా ఫ్లైట్ బోర్డింగ్ టైమ్ 8:43, బట్ 8:23 కి స్టార్ట్ అయిపోతుంది. బికాస్ దర్ ఓన్లీ దేర్ ఆర్ హార్డ్లీ 10 to 20 మెంబర్స్ ఇన్ ద ఫ్లైట్. సో అందరూ బోర్డ్ అయిపోయారు. సో ఇట్స్ గెటింగ్ స్టార్టెడ్ ఎర్లీ. సో మనం కూడా లాస్ వేగస్ లో త్వరగా వెళ్ళి దిగుతాం. ఇక్కడ నుంచి వేగస్ కి 3 hours 30 minutes ఫ్లైట్. ఈ 3 hours 30 minutes మనం ఏం చక్క పడుకోవచ్చు. టేక్ ఆఫ్ అవుతుంది అంటే ఐ మీన్ రన్వే మీదకి వెళ్తుంది. సో అంతవరకు అట్లండి. టేక్ ఆఫ్ అవ్వగానే గుడ్ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాం.
opens the world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am. So right side we have a washroom. Here I am, exhausted. Quick wash area, and there's the washroom, quite spacious. And then we have here jackets avi pettukodaniki. Here we have a mirror, and it oste we have 2 beds, and we have a TV and some drawers here. కొన్ని డ్రావర్స్ ఉన్నాయి, కొంచెం స్టోరేజ్ కి బాగానే ఉంది, టు కీప్ సంథింగ్. అండ్ we have a working table ఒకటి ఉంది. when we come to the view, మార్నింగ్ చూపిస్తా. ప్రస్తుతానికైతే this is the view we have. పర్లే బాగానే ఉంది, మరి అంత గోపురంగా ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి పడుకుంటాం. వీఆర్ ఎగ్జాస్టెడ్. అసలు ఫ్లైట్ లో ఎంత పడుకోలేకపోయాం. సీట్స్ చిన్నగా ఉన్నాయి. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు స్లీప్. అయినా కొంచెం కునుకేసా. ఐ టుక్ అ స్మాల్ న్యాప్. ఇప్పుడు వెళ్ళి పడుకొని పొద్దున్నకి ఫ్రెష్ అవుతా. ఇప్పుడు ఫ్రెష్ అవ్వను, అలసిపోయా ఇప్పుడు నేను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్. Signing off. Hi everyone, welcome to day 2 in Vegas. Sorry, day 1 in Vegas. Night land ayyam. Midnight అయిపోయింది, almost 1 o'clock. And 1 o'clock ki room check-in chesi, then we slept a bit and morning లేసి రెడీ అయ్యాం. And నేను రెడీ అయ్యే లోపు my husband got me a chicken bagel. చాలా బాగుంది. ఇది తినేసి we will get started. And ఇవాళ వేగస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం కాదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ డే 2 లో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో యా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఐఎమ్ ఎక్సైటెడ్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఇన్ వేగస్. సో వెళ్ళి we will explore more and have fun. See you again అని చెప్తున్నాను. సో యా, లెట్స్ గో. నైట్ మీకు ఒక వ్యూ చూపించాను కదా, రూమ్ నుంచి విండో క్యాసల్ లాగా ఉంది. నైట్ అంత క్లారిటీగా కనిపించట్లేదు. నౌ ఐ విల్ షో యూ హౌ బ్యూటిఫుల్ ద క్యాసల్ ఇస్. ఇదే మా హోటల్. Look at that! Isn't it beautiful? బాగుంది కదా. సో నాకు కూడా చాలా నచ్చింది చూడంగానే. అసలు ఇది మా హోటల్ అని నేను అనుకోలేదు. ఐ థాట్ ఇట్ వాజ్ సమ్ అంటే టూరిస్ట్ స్పేస్ అట్లా అనుకున్నా, హోటల్ అనుకోలే. అండ్ తర్వాత మేము దాంట్లో నుంచి ఎంటర్ అయ్యేలా వస్తుంటే మన హోటల్ అని అడిగితే ఎవరు అంటున్నారు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ అట్ ఫస్ట్. నైట్ లైట్స్ తో చాలా బాగుంది. ఈవెన్ అర్లీ మార్నింగ్ ఇట్లా సన్ రైజ్ రాగానే దాని మీద సన్ రైజ్ పడుతూ చాలా బాగుంది. యా, దాట్స్ ద వ్యూ వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ హోటల్ రూమ్. త్వరగా తినేస్తాను, తినేసి స్టార్ట్ అయిపోదాం. సో నేను ఫస్ట్ జాకెట్ వేసుకోకుండా వచ్చా. జాకెట్ వేసుకోకుండా బయటకు వచ్చి ఎండ ఉంది అనుకుంటే ఎండ కాస్తుంది కానీ బట్ చలి కూడా పెడుతుంది. సో అగైన్ ఐ వెంట్ అండ్ ఐ బాట్ దిస్ జాకెట్. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది జాకెట్ వేసుకున్నాక. అండ్ వీఆర్ వాకింగ్ ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ వేగస్. ఎక్కడికో తీసుకెళ్తానని ముందర గైడ్ చేస్తున్నాను, నేను ఫాలో అవుతున్నా. యా, మేము బెలాజియోకి వెళ్తున్నాం. బెలాజియో లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్ ఆర్ సమ్ పీపుల్ హ్యావ్ కమ్ టు యూ. వేగస్ కి వచ్చి చూసిన వాళ్ళు ఉంటారు. బట్ ఐ విల్ షో యూ మై వ్యూ ఆఫ్ బెలాజియో. ఐ నో ప్రతి ఒక్కరి వ్యూలో డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఐ విల్ టెల్ యూ హౌ బెలాజియో లుక్స్ ఇన్ మై పర్స్పెక్టివ్. ఓకే, లెట్స్ గో. ఒక హోటల్ నుంచి ఒక హోటల్ కి కనెక్షన్ ఉంది. వాటి లాబీలోంచి ఒక లాబీలో నుంచి అట్లా వెళ్ళాలి. ఇంట్రెస్టింగ్. Teach me the
We're taking tram to Bellagio. Under the boughs where the shadows play, the wind hums songs at the break of కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక కాఫీ తీసుకుందామని స్టార్ బక్స్ కి వచ్చా బికాస్ బయట చాలా చలిగా ఉంది. సో యా విల్ టేక్ వన్ కాఫీ. Hi, good morning. Can I have one pistachio latte? Large? With almond milk, please. day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. బయటికి రాగానే ఇట్లా మౌంటైన్స్ కనిపించాయి ట్రామ్ లో నుంచి బయటికి రాగానే. వేర్ అట్ బెలాజియో నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫిగర్ ఇట్ అవుట్. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep. బెలాజియో హోటల్ లోపల ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ సీజన్ ఇలా ఏదో ఒక థీమ్ తో డెకోర్ చేస్తారు. మేము జనవరిలో వెళ్ళాం అండ్ దట్ ఈస్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి లూనార్ న్యూ ఇయర్ అంటే చైనీస్ లూనార్ న్యూ ఇయర్ ని రిప్రజెంట్ చేస్తూ 3 హార్సెస్ విచ్ రిప్రజెంట్స్ రేడియంట్ ప్రాస్పెరిసిటీ అండ్ స్ట్రెంగ్త్ అవి రిప్రజెంట్ చేస్తూ 3 హార్సెస్ అండ్ ఆల్సో అ డాల్ చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని మీద డ్రెస్ ఉంది చూసారా రెడ్ కలర్ లో, అది మొత్తం ఒరిజినల్ రోసెస్ తో చేశారు. విచ్ వాజ్ వెరీ గుడ్ టు సీ. చూడటానికి చాలా మంచిగా అనిపించింది. చైనీస్ వాళ్ళు 2016 ఇయర్ ని ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ అంటారంట. సో దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ థింగ్. కాసేపు అక్కడ చూసి తిరిగి ఫొటోస్ తీసుకొని కొన్ని దెన్ వి వర్ ఎక్స్ప్లోరింగ్ మోర్ ఇన్ బెలాజియో. Its gentle sigh, a lullaby sung to the open sky. Oh, ప్రైజ్ పెట్టలేదా? ఉంటుందంట ఒకటోటి. whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ఇప్పుడు మనం ప్యారిస్ కి వెళ్దాం. ప్యారిస్ అంటే ఏదో అనుకోకండి, అక్కడ కనిపిస్తుందా ఐఫిల్ టవర్, అక్కడికి వెళ్దాం. So let's go. Dawn paints gold Excuse me, I'm sorry. mountains crown, while rivers whisper truth as they flow down. Their songs This is Bellagio. twine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor నడుచుకుంటూ వేగస్ లో ఎక్కువ నడవాలి. opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm, the stars and That is Bellagio. teach me the language of rustling leaves, stories that linger on the breath of
ఇందాక ఐఫిల్ టవర్ చూసాం కదా, అందు లోపలికి వచ్చాం. అది కూడా ఒక హోటలే, జస్ట్ ఐఫిల్ టవర్ థీమ్ లో కట్టారు అంతే. సో దాన్ని ప్యారిస్ అంటారు. అండ్ వీ కేమ్ ఇన్సైడ్ దట్ ప్యారిస్ హోటల్. ఇక్కడ రూఫ్ టాప్ మొత్తం స్కై రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అసలు పగలైందా నైట్ అయిందా అని మనకు అసలు ఏం తెలియదు. లుక్ ఎట్ దిస్, ఏదో సినిమాల్లో చూపించినట్టుంది అసలు. బికాస్ దాట్ స్కై ఈజ్ ఆల్వేస్ షైనింగ్ సో బ్రైట్. చూడంగానే నాకు వావ్ అనిపించింది. అండ్ దాని లోపల ఈ మినీ షాప్స్ అండ్ ఆ బిల్డింగ్స్ కూడా ఎగ్జాక్ట్లీ యూరోప్ ని రిప్రజెంట్ చేస్తూ, ఫ్రాన్స్ ని రిప్రజెంట్ చేస్తూ కట్టారు. ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. నాకైతే చాలా చాలా నచ్చింది చూడటానికి. ప్యారిస్ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకవేళ మీరు వేగస్కి వెళ్తే తప్పకుండా మిస్ అవ్వకుండా అసలు చూడండి. ఆ లోపల ఉన్న క్యూట్ లిటిల్ షాప్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయో. నేను ఆ షాప్స్ మీద ఒక 10 seconds 30 seconds ఆగి మరీ వాటిని అడ్మైర్ చేస్తున్నాను. అంత బాగున్నాయి. నాకైతే అంత నచ్చింది. అసలు ఆర్కిటెక్చర్ ఒక సినిమా సెట్ లాగా అనిపించింది చూడటానికైతే. బట్ అది సినిమా సెట్ కాదు, నిజంగా మనుషులు అక్కడ కూర్చొని తింటున్నారు. ఎవ్రీ సింగిల్ డే దిస్ హ్యాపెన్స్ అని అనిపిస్తే అసలు అమేజింగ్ అనిపించింది. సో డోంట్ మిస్ అవుట్ ప్యారిస్. ప్యారిస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. అండ్ వీ జస్ట్ ఫౌండ్ అవుట్ ఫేమస్ గార్డెన్ రామ్సీస్ కిచెన్ విచ్ ఇస్ హెల్స్ కిచెన్. చాలా ఫేమస్ అసలు. లాస్ వేగస్ లో చాలా 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 రెస్టారెంట్స్ ఉన్నాయి అతనివి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ సీజర్ ప్యాలెస్ ముందు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ దెర్ ఇస్ అ బిగ్ వాటర్ ఫౌంటైన్ బిఫోర్ సీజర్ ప్యాలెస్. సో అది చూడ్డానికి వెళ్తున్నాం. మీరు చూసేయండి. ఇది ఒక హోటల్ లోపల అంటే మీరు నమ్మగలరా? ఎస్ ఇట్ ఇస్. దిస్ ఇస్ సీజర్ ప్యాలెస్ లాబీ. లాబీ కూడా ఇంత లగ్జరీస్ గా ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు ఇది చూసే వరకు. సీజర్ ప్యాలెస్ అని ఊరికే పెట్టలేదు నేమ్, బికాజ్ ఇట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ అ ప్యాలెస్. ఇప్పుడు మనం వాలెంటీనో కసినో రిసార్ట్ మొత్తం చూసేసాం, గ్యాండోలో రైట్స్ అవన్నీ. ఇప్పుడు మనం ఒక షోకి వెళ్తున్నాం. దాని పేరు ఆ షోకి వెళ్ళి 1.5 hour షో అది. అది అయ్యాక తర్వాత బెలాజియో ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి. ఆన్ ద వే 1 mile నడవాలి. ఇవాళ మేము 20,000 steps కంటే ఎక్కువ వేసాం, విచ్ ఇస్ రికార్డ్. నా లైఫ్ లో అన్ని స్టెప్స్ ఎప్పుడు వేయలే. బట్ ఐ ఫీల్ గుడ్. అలసిపోయినట్టు ఏం లేదు, కొంచెం కాళ్ళు వస్తున్నాయి. బట్ ఐ కెన్ డూ. రేపు మళ్ళీ నేషనల్ పార్క్ లో నడవాలి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేం బానే ఉంది. మేము థియేటర్ దగ్గరకు వచ్చాం. థియేటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది, చూపిస్తాను చూడండి. క్యూ లైన్ మొత్తం వెయిట్ చేసి ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక 20 minutes లో స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ వెయిటింగ్ హియర్. అండ్ దిస్ ద థియేటర్. ఇది 1.5 hour షో. ఇంతసేపు తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. కాళ్ళు లాగిస్తున్నాయి. ఇప్పుడే మేము ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చాం. షో కంప్లీట్ చేసుకొని 1.5 hour షో. 1.5 hour షోలో మొత్తం జిమ్నాస్టిక్స్, వాటర్ ప్లే అండ్ ఫైర్ తో కొంచెం మంచిగా చేశారు. ఒక 20 minutes 30 minutes బాగుంది. అండ్ ఇంకొక 1 hour అట్లా
ఎఫర్ట్స్ బాగానే ఉన్నాయి, బట్ ఆ స్టోరీ ఏంటో మాకు కనెక్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అది ఏం స్టోరీ, ఏం కాన్సెప్ట్ అని మాకు అర్థం కాలే. జస్ట్ ర్యాండమ్ స్టోరీస్ వెళ్తారు. బట్ విడివిడిగా అయితే బాగానే ఉంది, అన్ని కలిపి చూస్తే అంతగా ఏం లేదు. బట్ చూడొచ్చా అంటే చూడొచ్చు ఒకసారి. $150-200 వర్త్ అంటే ఫర్ వన్ టైమ్ ఎస్, బట్ ఫర్ సెకండ్ టైమ్ నో. సో మీరు ఒకవేళ వేగస్ వస్తే మీరు ఈ థియేటర్ లో ఈ షో చూడాలనుకుంటే జస్ట్ ట్రై ఇట్. ఓకే లెట్స్ గో. ఇప్పుడు మనము బెలాజియో దగ్గరికి వెళ్దాం కుదిరితే, ఆరల్స్ రేపు వెళ్తాం, చూద్దాం. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 3 or 4 o'clock లేవాలి. మేము జియాన్ నేషనల్ పార్క్ వెళ్ళాలి రేపు. నిన్న కూడా అంత నిద్ర లేదు, ఫ్లైట్ లేట్ వచ్చింది, ల్యాండ్ లేట్ అయింది. కాబట్టి చూద్దాం, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలో ఆలోచించి కాసేపు తర్వాత వెళ్ళాలో లేదో షో డిసైడ్ అవుదాం. సేమ్ ఫీలింగ్, ఇట్లా స్కై ఫీలింగ్ ఉంది. And look at the view. Spills through the velvet dark. దిస్ ఈస్ ఇన్సైడ్ సీజర్ ప్యాలెస్ అగైన్. సీజర్ ప్యాలెస్ లోనే మనకి సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ అని. అటు నడుచుకుంటూ వెళ్తే మనం ఈ ఫౌంటైన్ దగ్గరికి రావచ్చు. పైన మొత్తం స్కై సీలింగ్ తో, చుట్టుపక్కల మొత్తం బ్రాండెడ్ షాప్స్ అండ్ వెరీ గుడ్ మ్యూజిక్ తో ఈ ఫౌంటైన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ పిక్చర్స్ అయితే సూపర్ వస్తాయి. And I took few pictures and I enjoyed it so much. If you want to check out those pictures, go into my Instagram and check. నేను Instagram link description లో ఇస్తాను. Go check it out and let me know how the pictures are. And ఈ ఫౌంటైన్ ఆఫ్ గాడ్స్ రోమన్ గాడ్స్ అంటారు, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి ఏంటిదని. Patterns leaving its mark. The roots stretch deep. The earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm of the stars and the moon. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి అలా తిరుగుతూ నైట్ 8:30 అయిపోయింది. ఐఎమ్ ఫైనలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బెలాజియో ఫౌంటైన్. ఇక్కడ వీకెండ్స్ బెలాజియో ఫౌంటైన్ ముందు ఎవ్రీ 15 minutes ఒకసారి ఇలా మ్యూజిక్ తో వాటర్ ఫౌంటైన్ షో జరుగుతుంది. అదే వీక్ డేస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒకసారి 7 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వాటర్ షో. అండ్ చూడటానికి అయితే చాలా మంచిగా అనిపించింది, ఆ మ్యూజిక్ కి తగినట్టు వాటర్. అది వాటర్ షో అయిపోయాక వి వెన్ బ్యాక్ టు ద హోటల్. వెళ్లే దారి మొత్తం అసలు ఎంత వైబ్రెంట్ గా ఉందో వేగస్ మొత్తం. మార్నింగ్ కంటే నైటే చాలా బాగుంది వేగస్ చూడటానికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.